లేతగా ఉంటే 5-6 నిమిషాల్లో కుక్ అవుతాయి, కొంచెం ముదురుగా ఉంటే 10 నిమిషాలు కూడా పడుతుంది. కాబట్టి చక్కగా అవన్నీ పెట్టేసి కుక్ చేసుకుంటూ ఇప్పుడు టమాటాలని చిన్నగా మనం కట్ చేసి మనం రెడీగా పెట్టేసుకుందాం. ఎందుకంటే ఈ వంకాయలతో పాటు ఈ టమాటాలు కూడా వేసి మనం కుక్ చేసుకుందాం. మనం ములక్కాడతో పాటు మనం అన్ని నీళ్లు పోసాం, కానీ కూర కొంచెం డ్రైగా ఉంటేనే ఆ ములక్కాడకి మరింత టేస్ట్ వస్తుంది. సో ఇప్పుడు ఈ టమాటా ముక్కల్ని కూడా మనం సన్నగా కట్ చేసి రెడీగా పెట్టేసుకుందాం. ఒక 10 నిమిషాల పాటు ఈ ములక్కాడ, ఎందుకంటే సాఫ్ట్గా కావాలి నాకు, అలా అయ్యేంత వరకు కుక్ చేసుకుందాం. నీళ్ళల్లో ఒక 6-7 నిమిషాలు చక్కగా ములక్కాడ ఉడికిన తర్వాతే మనం ఈ టమాటా వంకాయ ముక్కలు ఏవైతే కట్ చేసుకున్నామో వాటిని స్లోగా ఇందులో వేసేసుకుందాం. అయితే టమాటా మన కూరకి మంచి పులుపు ఇస్తుంది. ఈ వంకాయ మాత్రం ఇందులో కుక్ అయిన తర్వాత అంత కిచిడిలా చక్కగా మ్యాష్ అయిపోయినట్టు అయిపోతుంది. ఇందులో వేసేసుకుందాం. అయితే మనం చక్కగా వంకాయల్ని ఇలా స్కిన్ తీయడం వల్ల ఈ వంకాయ స్కిన్ కొంచెం గట్టిగా ఉంటుంది. గట్టిగా లేకుండా చక్కగా ఇందులో తినేటప్పుడు మంచిగా గుజ్జుగా వచ్చేస్తుంది ములక్కాడ ఈ వంకాయ. అయితే ఈ చిట్టి వంకాయలు అయితే మనకి ఎన్నని వాటి తొక్కు తీస్తాం. పెద్ద వంకాయలు తీసుకొని ఇలా పెట్టి ఇప్పుడు మూత పెట్టి మనం మరో 5 నిమిషాల పాటు కుక్ చేస్తే ఈ వంకాయలన్నీ చక్కగా గుజ్జులా అయిపోతుంది. అయితే మనం దీని తర్వాత మంచిగా కలిపేసుకుంటే ఆ టమాటా, ఆ ములక్కాడ, ఆ ఫ్లేవర్స్ అన్నీ ఇందులోకి వచ్చాయి. ఆ ములక్కాడ మనం సాంబార్లో ఎందుకు వేసుకుంటాం? చక్కగా సాంబార్కి ఆ ములక్కాయ వేయగానే మంచి టేస్ట్ వస్తుంది. ఇందులో నీళ్లు వేసి ఆ ములక్కాడని చక్కగా ఉడికించాం. ఆ నీళ్ళల్లో వచ్చిన టేస్ట్ని ఈ వంకాయ టమాటాతో పాటు కలిసి మంచి టేస్ట్ వస్తుంది. మరో 4-5 నిమిషాల పాటు మధ్యలో అప్పుడప్పుడు కలుపుతూ దీన్ని కుక్ చేసుకుందాం. ఈ వంకాయ టమాటా ములక్కాయ, మనం ములక్కాడ కర్రీ చేసుకున్నప్పుడు ములక్కాడ తింటుంటే వచ్చే మజా మొత్తం కూరలో వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ వంకాయ కూడా ఆ ములక్కాడలో ఉన్న గుజ్జులా తయారై మంచి టేస్ట్ వస్తుంది. సో మరి దీంట్లో తగినంత ఉప్పు కూడా వేసుకొని దీన్ని తినేద్దాం. చూడండి, ఎంతో సింపుల్గా. మరింత టేస్ట్ రావాలంటే కొన్ని ఎండి రొయ్యలు తీసుకొని నీళ్ళల్లో కొంచెం సేపు నానబెట్టి, ఎందుకంటే దాంట్లో ఎక్స్ట్రా ఉప్పు ఉన్నదంతా పోతుంది, మట్టిలాగా ఏదన్నా పోతుంది. ఆ రొయ్యలు తీసి మనం ఆ ములక్కాళ్ళు నూనెలో వేయించినప్పుడు వేసేసుకుంటే దాని టేస్ట్ ఉంటుంది. ఓహో, ఇప్పుడు చూడండి ఈ గుజ్జు చక్కగా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఉప్పు కావలసినంత వేసుకోవాలి అన్నాను. సో పడ్డదా లేదా అంటే యాక్చువల్గా సువాసనతో చెప్పేయచ్చు. ఇంకా కొంచెం పడితే బ్రహ్మాండంగా ఉంటుంది. వేసేసి లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. ఇలా ఉప్పు వేసిన తర్వాత కూడా ఒక 2 నిమిషాల పాటు మూతేసి పెట్టేయాలి. తర్వాత చాప్ చేసిన కొత్తిమీర వేసుకుంటే అదిరిపోతుంది. కొంచెం సేపు అయిన తర్వాత ఈ డిష్లో మనం సన్నగా తరిగిన కొత్తిమీర, అయితే కొత్తిమీర ఇలాంటి డిష్లు మనం చేసినప్పుడు మరింత, అంతే డెలికేట్ డిషెస్లో మరింత టేస్ట్ ఇస్తుంది. ఇలా లైట్గా కలిపేసి మూత పెట్టి ఒక 2 నిమిషాల తర్వాత స్టవ్ కట్టేసి వడ్డించేసుకుంటే చాలా బాగుంటుంది. నిన్న మా ఆవిడ ములక్కాడ కాకరకాయని మనం సన్నగా ముక్కల్లా కట్ చేసేసుకొని దాన్ని ఉప్పు నీళ్ళలో పెట్టేసుకున్నాం అనుకోండి ఒక 10 నిమిషాలు, దాంట్లో చేదంతా తగ్గుతుంది. కానీ నాకు కూడా కొంచెం బాధేస్తుంది. ఏంటంటే చేదు తగ్గిస్తూ దాని రుచి కూడా కొంచెం తగ్గిస్తున్నామేమో అని. అది ఈ ములక్కాడతో చేసుకుంటే ఆహా, దేని రుచి భలే సూపర్గా ఉంటుంది. మరోసారి మా ఆవిడ చేసిన ఆ ములక్కాడ కాకరకాయ కూర అంత పర్ఫెక్ట్గా ఎలా చేయాలో కూడా చూపిస్తాను. మరి దీన్ని వడ్డించేసుకుందామా? ఈ ములక్కాడ ఆ వేడిలో బుడగలు ఆ కూరలో వచ్చేస్తుంటే ఆ బుడగల రుచి నేను తినేయాలి. టమాటా, అందులో మనకి ఆ వంకాయ ముక్కలు మనకు కనబడకుండా ఉంటుంది, కిచిడిలాగా అయిపోయి. కానీ ఆ కూరలో ఉన్న టేస్ట్ అంతా ఇంత కాదు, భలే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు పర్ఫెక్ట్గా మంచి చాలా టేస్టీ డిష్. మరోసారి మీరు ఎండి రొయ్యలు తింటే కనుక ఒక 2-3 ఎండి రొయ్యలు కూడా వేసుకోండి, అదిరిపోతుంది. చూడండి, చక్కగా అన్నంతో పాటు కలుపుకోవడానికి మంచి గుజ్జు అనేది ఈ వంకాయలు వేయడం వల్ల వచ్చింది. ఈ వంకాయలకు కూడా ఆ ములక్కాడ ఫ్లేవర్ వచ్చేసి